మరి తాతకాపు గారు ఒక పెద్ద విగ్రహం అడబాలది, ఆ విగ్రహం వచ్చి కూర్చుంటే ఈ కార్యక్రమం సక్సెస్ అయిపోతుంది. నేను ఫోన్ చేశా 4 నెలల క్రితం, అన్నగారు మేము ఇలాగా మేము టోర్నమెంట్ చేసాం, మనం మళ్ళీ అలాంటి టోర్నమెంట్ని మనం పెడుతున్నాం, మీరు రావాలి, నేను మీ ఇంటికి వస్తానని చెప్పా. నువ్వు ఎప్పుడైనా రా సోదరా అని చెప్పారు. 4 నెలల తర్వాత నేను ఆయన ఇంటికి ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా వెళ్ళలేదు, ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే నేను ఏర్పాట్లు చేయటంలో మేము బిజీగా ఉన్నాం. ఆయన 13వ తారీఖు నేను ఆ రోజు చెప్తే అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు వచ్చారు. నేను మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు. అది ఒక నిర్వాహకులకి వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ ప్రోత్సాహం చూస్తే మాకు ఇంకా మంచి మంచి ఈవెంట్లు చేయాలనిపిస్తూ ఉంటుంది, మంచి మంచి కార్యక్రమాలు చేయాలనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి మీరందరూ కూడా ప్లేయర్స్ ప్లీజ్, ఆ ప్లేయర్స్ అందరినీ ఇక్కడికి వచ్చేసామనండి సార్. ప్లేయర్స్ గ్యాలరీ please come here, there is staircase. కొట్టాయం అంటే
క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, అతిథులకు, అతిరథ మహారథులకు, ప్రజాప్రతినిధులకు, ఆత్మీయులకు, స్నేహితులకు, మిత్రులకు, అవ్వలకు, తాతలకు, యువతకు స్వాగతం, స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం పలుకుతుంది. ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఒకే ఒక లక్ష్యంతో అలుపెరగని పోరాటం చేస్తుంది. ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ గ్రామీణ క్రీడా స్ఫూర్తిని స్ఫురింపచేయాలని, ఏ సౌండ్ బాడీ హ్యావ్ ఏ సౌండ్ మైండ్ అనే లక్ష్యంతో మంచి భావితరాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ, ప్రతి పాఠశాలలోనూ కూడా తన వంతు సేవలు అందిస్తుంది ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్. ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ తూర్పాలెం, మలికిపురం మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ప్రెసిడెంట్ ఆడబాల వీరబ్రహ్మాజీరావు గారు, సెక్రటరీ ఆడబాల వెంకట వేణుగోపాల్ గారు, జాయింట్ సెక్రటరీ ఆడబాల వెంకట కృష్ణ గారు, ట్రెజరర్ ఆడబాల నాగసూర్య ప్రతాప్ గారు. శ్రీ స్వర్గీయ ఆడబాల దుర్గా నరేష్ మెమోరియల్ ఆల్ ఇండియా మహిళల ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ 2023 మరికొద్ది క్షణాలలో సిద్ధం కానుంది. Welcome to Bonam Venkatachalamaya Educational Society, where academic potential gives birth to creative and innovative knowledge. Inheriting India's academic heritage, the BBC Group established the first engineering college in 1997 in Vadalarevu and 2 more colleges subsequently at Amalapuram and Rajahmundry. Sri Bonam Venkatachalamaya, the visionary founder of the BBC Group of institutions, is a great personality who made a humble beginning as a peasant and went on to be established Bonam Venkatachalamaya. కోనసీమ సంక్రాంతి సంబరాలను శోభాయమానంగా సిద్ధం చేసుకున్నాం. కోనసీమ జిల్లాకి తలమానికమైన తూర్పుపాలెం గ్రామంలో కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమ కల్చరల్ క్లబ్ ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ వారి సారథ్యంలో co-sponsored by CMR Farm Shopping Mall, CMR Joy Jewelers, Synergy Chemistry for Wellbeing, CMR Shopping, The Joy of Life, ONGC India Limited, Yoshita Housing Infra, Bhuvan Teja Infra Projects, Vicky World of Sports, Sai Vivek Hospitals, BBC Group of Institutions, Sky Strikers, Sports and Events, TVS. తాగే కొద్ది దాహం తీరుతుంది కోకో కోలా, ఇంట్రాగ్లేస్ వీరందరి సారథ్యంలో అతిరథ మహారథుల మధ్యన దేశవ్యాప్తంగా 10 జట్టుల మధ్యన వదలవద్దు ఓర్మి, ఒప్పుకోవద్దు వాటమి, తప్పుకోకు, విజయం నుంచి పోరాడు, పోరాడు, పోరాడి చూపించు, ఉప్పెనవై నిప్పులు చెరుగుతూ బంతిలో ఎగురు, ప్రతి చెమట బొట్టులో ఉత్కంఠ, ప్రతి జట్టు మధ్య రంగం లాంటి, రంగస్థలం లాంటి క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అతిరథ మహారథుల్ని మించిన దేశంలోనే నెంబర్ 1 జట్టుగా నిలిచిన కేరళ పోలీస్ జట్టు ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్, ఇండియన్ రైల్వేస్ ముంబై ఏ, ఇండియన్ రైల్వేస్ ముంబై బి, యూనివర్సిటీ కృష్ణ మీనన్ కాలేజ్ కానూర్ యూనివర్సిటీ, కేరళ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హాస్టల్ సైన్, సెంట్రల్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, SRM చెన్నై, అల్ఫాన్సా యూనివర్సిటీ కేరళ, అమెరికన్ కాలేజ్ మదురై. ఈ జట్టుల మధ్యన జరగబోయే పోటీకి రణరంగాన్ని సిద్ధం చేసిన క్రీస్తు శేషులు ఆడబాల నరసింహస్వామి బులిపెద్ద కాపు గారి ఆవరణం సిద్ధంగా ఉంది. దీని ఇంతలా సిద్ధం చేయడానికి సహకరించిన పీఈటీలకు, పీడీలకు, రిఫరీలకు, ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ అఫీషియల్స్కి, అదేవిధంగా పోలీస్ వారికి, జాయింట్ కలెక్టర్ గారికి, RDO గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వర్గీయ ఆడబాల దుర్గా నరేష్ మెమోరియల్ ఎప్పుడు తోడుగా నీడగా గ్రామీణ క్రీడల్ని అభివృద్ధి పరచడం కోసమే
పరితపిస్తుందని, మట్టిలోంచి మాణిక్యాలను వెతికే ప్రయత్నంలో మేమున్నామని, మాకు మీరు తోడుగా ఉన్నారని ఆకాంక్షిస్తూ ప్రముఖ బ్యాడ్మింటన్ చేచ్చర పిడుగు ఆల్ ఇండియా ఛాంపియన్లకే ఛాంపియన్ సాత్విక్ గారి తండ్రి గారు శ్రీ రంగిరెడ్డి కాశీ విశ్వనాథం గారు కూడా విచ్చేసి ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా టోర్నమెంట్ డైరెక్టర్ ఫణికుమార్ గారికి, టోర్నమెంట్ అడ్వైజర్ రామనాథన్ గారు, మరి అదేవిధంగా గ్రౌండ్ ఇన్ఛార్జ్ కట్టిరెడ్డి రాము గారికి, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొద్ది క్షణాలలో ఈ కార్యక్రమం ఇంతలా జరగడానికి గల కారణం స్పాన్సర్ మానసికంగాను, సామాజికంగాను, నైతికంగాను మరియు ఆర్థికంగాను సహాయ సహకారాలు అందించిన వారి ఎందరో ఉన్నారు. అందులో ముఖ్యంగా సినర్జీ కెమిస్ట్రీ ఫర్ వెల్ బీయింగ్ ఫస్ట్ ప్రైజ్ ట్రోఫీ స్వర్గీయ అడబాల దుర్గా నరేష్ గారి జ్ఞాపకార్థం ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ స్వర్గీయ అడబాల వీరరామచంద్ర నాయుడు గారు పేరు మీద ఇస్తున్నారు. థర్డ్ ప్రైజ్ స్వర్గీయ అడబాల సూర్యనారాయణమూర్తి గారు సన్ ఆఫ్ సూర్యరాయుడు గారి పేరు మీద ఇస్తున్నారు. ఫోర్త్ ప్లేస్ ట్రోఫీ ఇస్తున్నవారు స్వర్గీయ అడబాల గణేశ్వరి గారి పేరు మీద ఇస్తున్నారు. బెస్ట్ లిబ్రో ట్రోఫీ ప్రైజ్నిచ్చేవారు స్వర్గీయ అడబాల నరసింహస్వామి పెదకాపు గారు. అదేవిధంగా బెస్ట్ కౌంటర్ అటాకర్ ట్రోఫీ అవార్డు ఇచ్చేవారు స్వర్గీయ అడబాల సూర్యప్రకాష్ గారు, బుల్లబ్బాయి గారు. బెస్ట్ ఆల్రౌండర్ ట్రోఫీ అవార్డు ఇవ్వబోయేది స్వర్గీయ అడబాల దూబరాజు గారు. బెస్ట్ సెంటర్ బ్లాకర్ ట్రోఫీ అవార్డు ఇవ్వబోయేది స్వర్గీయ అడబాల వెంకటేశ్వరరావు గారు. బెస్ట్ సెంటర్ అటాకర్ ట్రోఫీ ఇవ్వబోయేది స్వర్గీయ అడబాల నారాయణరావు గారు. బెస్ట్ సెట్టర్ ట్రోఫీ అవార్డు ఇవ్వబోయేది అడబాల మూలాస్వామి నాయుడు గారు. అంతేకాదు ఉమెన్ ఆఫ్ ద ట్రోఫీ అవార్డుని ఇవ్వబోయేది అడబాల నరసింహస్వామి గారు, బులిపెద్ద కాపు గారు. మరికొద్ది క్షణాలలో ఉత్కంఠను మరిపించే విధంగా దిక్కులు పిక్కటిల్లేలా నిప్పులు చెరుగుతాయి, బంతులు ఎగరబోతున్నాయి. ఆడపిల్లలు అబలలు కాదు సబలలు అని నిరూపిస్తూ, ఆడపిల్ల చదువుకోవాలని, ఆడపిల్ల ఎదగాలని, ఆడపిల్ల దేశ నలుమూలల అన్ని రంగాలలో నింగిలోను నేలలోను అద్దులేని ప్రపంచంలో ఎదగాలని సహకరిస్తున్న ప్రతి తల్లిదండ్రులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది ఏఎస్ఎఫ్. మరికొద్ది క్షణాలలో నువ్వా నేనా అన్నట్టుగా జరగబోతుంది. ఆల్రెడీ మా క్రీడా ఏ బ్యాచ్ల మధ్యన ఏ టీముల మధ్యన పోటీ ఉత్కంఠగా జరగబోతుందో నిర్ణయించడం జరిగింది. మరికొద్ది క్షణాలలో ఈ కార్యక్రమాన్ని మిత్రమా నువ్వు ఇంట్లో ఉంటే నిద్ర మత్తులో ఉంటే సాధించేది ఏమీ ఉండదు. కళ్ళ ముందు ఒక ప్రపంచం నీకు చూపిస్తాం. కళ్ళ ముందు ఒక ప్రపంచం, కొంగొత్త ప్రపంచాన్ని నీకు చూపిస్తాం. వదలవద్దు ఓర్మి, ఒప్పుకోవద్దు ఓటమి, తప్పుకోక విజయం నుంచి అంటూ పోరాటానికి సిద్ధమయ్యాయి. నువ్వా నేనా అన్న జట్టుల మధ్య జరగబోయే పోరాటం అనుక్షణం నివ్వెరపరిచేలా, ఉత్కంఠ రేపేలా, ఇంటుకలన్నీ నిలబడేలా, ప్రతిభ ముందు ప్రపంచం సాగిలపడేలా జరగబోయే ఉప్పెన లాంటి నిప్పులు కక్కే బంతితో పోరాటం. ఇది ఒక రణరంగం, ఇది ఒక రంగస్థలం. ఈరోజు ప్రారంభం నుంచి చూస్తే నీ జన్మ ధన్యం. ఒక్క వేసిన విత్తనంలో ఒక్క విత్తనం నాటి మహావృక్షమైన ఆ విత్తనం వేసిన రైతు చేతి ఫలవంతమే. మా ఏఎస్ఎఫ్ చేసే ప్రయత్నంలో ఒక్క క్రీడాకారుడి ఈ ప్రాంతం నుంచి ఉత్తేజం పొంది ఉల్లాసంగా నేనున్నాను, ఈ దేశ పతాకాన్ని, బావుటాన్ని, త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ నలుదిశలా తీసుకువెళ్ళడానికి నా భుజస్కంధాలను, నా చెమటను ఈ భరతమాతకు అర్పిస్తానని ఒక క్రీడాకారుడు తయారైనా మేము వేసిన ప్రతి అడుగులోనూ
విజయం వరిస్తుంది మాకు. వదలవద్దు ఓరిమి, ఒప్పుకోవద్దు ఓటమి, తప్పుకోకు, విజయం నుంచి పోరాడు, పోరాడి చూపించు. నువ్వా నేనంటూ జరగబోయే యుద్ధానికి సిద్ధమైంది శ్రీ స్వర్గీయ అడబాల దుర్గా నరేష్ మెమోరియల్ ఆల్ ఇండియా మహిళా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ 2023 డే అండ్ నైట్ మ్యాచ్లు మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వెన్నంటూ ఉండి సహకరిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అల్లూరి రవిరాజు గారికి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు, జాతీయ రిఫరీ బాల్ బ్యాడ్మింటన్ గౌరవనీయులు శ్రీ జొన్నలగడ్డ గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేయబోతున్న మన రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఇప్పటికే విచ్చేసిన శ్రీ రంకిరెడ్డి కాశీ విశ్వనాథం గారికి, అదేవిధంగా రవిరాజు గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా శ్రీ గడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారికి, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అడబాల తాతగాపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తూర్పుపాలెం ఎంపీటీసీ ఒగ్గు వెంకట సుబ్బారావు గారికి, అడబాల మిత్రులు, అడబాల కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు, మిత్రులు అందరికీ కూడా పేరు పేరున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీ ఆత్మీయ స్పర్శతో ఈ ఇప్పటికే ప్రాంగణం వీక్షకులతో నిండిపోయింది. మిత్రమా, నిద్రిస్తే రోజు మారుతుంది, గడియ మారుతుంది, తేదీ మారుతుంది. అదే నువ్వు ఈ క్రీడా ప్రాంగణంలో జరిగే యుద్ధాన్ని తిలకిస్తే జన్మ తరిస్తుంది. ఎలా జరుగుతుందో చూస్తావా మిత్రమా? నీకోసమై పరితపిస్తూ పరిక్రమిస్తూ నింగిలోన లేవు ఎల్లలు, నీరదరి కానరావు ఎల్లలు అంటూ ఎల్లల దాటి వచ్చిన అతివలు, అతిరథ మహారథుల మించిపోయిన జట్టుల మధ్య పోరాటం ఒక్క విధంగా ఉంటుంది. ఇది చూడడానికి వచ్చిన తగ్గేదేలే. ఇది చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 16 గ్రామాల నుంచి ఇప్పటికే విచ్చేసిన వీక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా, నువ్వు నేను అందరం కూడా నీకోసం, నా కోసం, మన కోసం, ఈ దేశం కోసం పోరాటం చేయడానికి, దేశ పతాకాన్ని, బావుటాన్ని రెపరెపలాడిస్తూ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పతాకాలు తీసుకురావడానికి ప్రయత్నించే ఒక్క ఆడపిల్లని తయారు చేసిన నీ జన్మ, నా జన్మ, మనందరి జన్మ పునీతమవుతుంది అని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, క్రీడా ప్రోత్సాహకులు, మీ అందరికీ కూడా పేరు పేరున ఏఎస్ఎఫ్ అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ సాదరంగా స్వాగతం పలుకుతుంది. హలో. సంక్రాంతి అంటే సంబరాల పండుగ. సంక్రాంతి అంటే గంగరెద్దుల సందడి. సంక్రాంతి అంటే డూడు బొసవన్నల పండగ.
సంక్రాంతి అంటే జంగమ దేవర, సంక్రాంతి అంటే ఒక క్రీడ, సంక్రాంతి అంటే ఆడపిల్ల ఆడపడుచుల పండగ. చేతి గాజులు, కాళ్ళ మెట్టెలు, పట్టు పరికణీలు, బావ మరదళ్ళ మధ్యన కోలాటం, కోలాటం మధ్యన ఆటలు. ఇది కాదు మిత్రమా, ఇంతకు మించి ఏదో ఉంది. గ్రామీణ ప్రాంతంలో, గ్రామీణ వాతావరణంలో గ్రామీణ క్రీడల్ని అభివృద్ధిపరచాలని ఏకైక లక్ష్యంగా ప్రతి గ్రామంలోనూ శక్తి వంచన లేకుండా నిరంతరం క్రీడా ముత్యాల్లాంటి, వజ్రాల్లాంటి, రతనాల్లాంటి క్రీడాకారులను వెతికే ప్రయత్నంలో, జల్లెడ పెట్టే ప్రయత్నంలో ఎప్పుడు ఏఎస్ఎఫ్ ముందే ఉంటుంది. ఏఎస్ఎఫ్ ప్రయత్నంలో ఒక్క విత్తు మొలకెత్తి మహావృక్షమై జాతీయ పతాకాన్ని, మువ్వన్నెల జాతీయ పతాకాన్ని వై లవ్ ఇండియా అంటూ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉన్న ఒక్క క్రీడాకారుని, ఒక్క జట్టును తయారు చేసిన ఈ జన్మ పునీతమని పరితపించే క్రీడాభిమానులు ఉన్న సంస్థ అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్, తూర్పుగోదావరి జిల్లా, తూర్పాలెం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. కృష్ణ, హలో. మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ తరపున స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. స్వర్గీయ అడబాల దుర్గా నరేష్ మెమోరియల్
ఆల్ ఇండియా ఉమెన్ ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అల్లూరి రవిరాజు గారిని సవినీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి విశ్రాంత ఎంఈఓ శ్రీ జొన్నలగొడ్డ గోపాలకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి జనసేన నాయకులు శ్రీ అడబాల తాతకాపు గారిని, సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు మామిడి కుదురు మండలం వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే జనసేన నాయకులు శ్రీ గడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి మలికిపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ హరికోటి శాస్త్రి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, మీరు కూర్చుంటేనే మాకు ఈ కార్యక్రమానికి నిండుదనం. దయచేసి మీరు మీ వీధుల నిర్వహణలో 24 గంటలు నిలబడే ఉంటారు. కనీసం ఇలాంటప్పుడైనా మమ్మల్ని ఆశీర్వదించాలి. మరి సిఎంఆర్ సంస్థల తరపున మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ సూర్యకిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీ గొలకోటి ఫణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే టోర్నమెంట్ అడ్వైజర్ శ్రీ రాము గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరిద్దరు కూడా రావాలి సార్. అలాగే మరి మా గ్రామ సర్పంచ్ శ్రీ గుల్లింక వెంకటమురళి సత్యబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంపీటీసీ సభ్యులు ఒగ్గు సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే నల్లి సత్యం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డిసిఎంఎస్ డైరెక్టర్ మరియు అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ అడబాల వీరబ్రహ్మాజీరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ అడబాల నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అడబాల లక్ష్మీ నరసింహస్వామి పెదబాబు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి అడబాల దుర్గా నరేష్ మెమోరియల్ టోర్నమెంట్ దుర్గా నరేష్ గారి తండ్రి అడబాల చిట్టిబాబు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫణి గారు ఒకసారి we request all the participant team coaches and managers, we request you to please come and occupy the chair on the respective dais. And Indian players, I request all the Indian players, international players,